ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ వాహనంపై మందు పాత్రతో దాడి చేశారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ వాహనంపై మందు పాత్రతో దాడి చేశారు. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, దీపిక, ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బంది వాహనంపై మందు పాత్రతో దాడి చేశారు మావోలు. 4 సైనికులకు తీవ్ర గాయాలంటగా తెలుస్తుంది. గాయపడిన వారిని బీజాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పేలుడు జరిగిన వెంటనే నక్సలైట్లు మావోయిస్టులు సైనికులపై విచిత్రరహితంగా కాల్పులు కూడా జరిపినట్టుగా పోలీసులు ఇప్పటికే తెలపడం జరిగింది. భూపాలపట్నం జాతీయ రహదారిపై గొర్లనల్ల సమీపంలో ఘటనకు నక్సల్స్ పాల్పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఐఈడి పేలుడులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ దారిలో కొంతమంది సైనికులు గాయపడగా మరికొంతమంది వెంటనే అప్రమత్తం కావడంతో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. వెంటనే అదనపు భద్రతా బలగాలను కూడా సంఘటన స్థలానికి చేర్చారు. ఇటీవల కాలంలో బీజాపూర్ మరియు పరిసర ప్రాంతాల్లో నక్సలైట్ కార్యకలాపాలు పెరుగుతున్న దృష్ట్యా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రభావం తప్పిందని చెప్తున్నారు. దీంతో పాటుగా బీజాపూర్ జిల్లాకు సంబంధించి నిన్న జరిగినటువంటి గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై ప్రతీకార రేచుతో ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో ఈ విస్ఫోటనంకి పాల్పడినట్టుగా చెప్తున్నారు. ఐఈడిని కమాండ్ సిస్టమ్ ద్వారా ఈ బాంబు పేల్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ముత్తేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గోర్లా మరియు దుదేడ ప్రాంతాల మధ్య ఈ పేలుడు సంభవించింది. దాదాపు 5 అడుగుల లోతైన గుంత కూడా అక్కడ ఏర్పడినట్టుగా చెప్తున్నారు. జాతీయ రహదారి 63లో ఈ ఎల్ఈడి పేలుడు జరగడంతో ఒక్కసారిగా రవాణా అంతా కూడా స్తంభించింది. దీపిక.